హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అట్ ప్రజెంట్, అండ్ మీతో మాట్లాడాలనుకుంటున్నారా, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ గురించి అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. అండ్ ఈ వీడియో మీ ముందుకి వచ్చింది అంటే మీ ముందుకి ఎప్పుడు వచ్చింది అంటే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది అండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వకపోతే లీవ్ చేసేయండి. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండి. వాట్సాప్కి మెసేజ్ చేయండి. లైక్ ఈ పర్సన్ నా లైఫ్లోకి మళ్ళీ వస్తారా లేదా, నేను వాళ్ళ కోసం వెయిట్ చేయాలా వద్దా, నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు వాళ్ళకి నేనంటే ఇష్టం ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా, నేను ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా వద్దా, లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా, ఐ మీన్ ఈ పర్సన్ ఒకవేళ మీకు మీ పర్సన్కి మధ్య మ్యారేజ్ వరకు సిచ్యువేషన్స్ వచ్చేసి ఏమన్నా బ్రేకప్ అయిందా, మళ్ళీ ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తారా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నా సరే, సో మీ ప్రాబ్లం ఏదైనా సరే అండి, మనీ కోసం కానీ, జాబ్ కోసం కానీ, రిలేషన్షిప్ కోసం కానీ, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కోసం కానీ, సో దేనికోసమైనా మీరు రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ ఫ్రీ కాదండి. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా, డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్, మీరిచ్చే సపోర్ట్ ఎంతోమందికి యూజ్ అవుతుంది. డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలాగే ఇంకా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ అట్ ప్రెజెంట్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు, మా వ్యూవర్స్ గురించి అసలు ఏం అనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి. I hope I could face you. Okay. Now I know why I didn't have these feelings for anyone else. I was just flirting. I was not serious. I know you. I know you still love me. I can feel it. మీరు ఇంకా లవ్ చేస్తున్నారని మీ పర్సన్కి తెలుసంట, అది వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారంట. ఐ నో ఐ గాట్ మై కర్మ. వాళ్ళ కర్మ అనేది మీ విషయంలో వాళ్ళు చేసిన మిస్టేక్స్కి కానీ వాళ్ళ కర్మ వాళ్ళకు వచ్చింది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్. సో ఏది ఏమైనప్పటికీ చివరికి మన ప్రేమే నాకు ముఖ్యం అంటున్నారు. We were a mess, you and I, but you captivated my soul in many ways. I will not let you know that I still care for you. I have moved on. I was heartbroken when you left me. సో ఇక్కడ మీరు తన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ అనేది అయ్యారంట. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఐ హోప్ ఐ కుడ్ ఫేస్ యూ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాజ్ మీరంటే చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్కి, అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఫేస్ చెయ్యగలను. మీరు ఏం అడిగినా సరే తన దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఐ మీన్ మీరు వాళ్ళు సమాధానం చెప్పలేని ప్రశ్నలు, సమాధానం చెప్పలేని క్వశ్చన్స్, నాకు నువ్వంటే ఇష్టం ఉందా, నువ్వంటే ప్రేమ ఉందా, ఇలా మీరు ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఏంటి, ఈ పర్సన్కి ధైర్యం వచ్చింది, మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఉంది.
అంటే మీరంటే ఇప్పుడు చాలా ఇష్టం ఉంది, చాలా అట్రాక్షన్ ఉంది. సో ఇప్పుడేంటంటే మీరు అడిగే ప్రశ్నలు అన్నిటికీ వాళ్ళ దగ్గర సమాధానాలు వచ్చాయి కాబట్టి, ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరకొచ్చి వాళ్ళ ప్రేమని ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అని ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు. బికాస్ ఇప్పటిదాకా మీరు నేనంటే నీకిష్టం ఉందా అన్నా కానీ, నేనంటే నీకు ప్రేమ ఉందా అని మీరు అడిగిన ప్రశ్నలు దేనికి మేబీ వీళ్ళు సమాధానం చెప్పకుండా మాట దాటేస్తూ అలా వస్తూ ఉన్నారేమో. ఐ మీన్ ఈ పర్సన్ ఏంటంటే ప్రేమ అనేది బయటికి చూపించకుండా లోపలే ఫీల్ అవుతూ, ధైర్యం లేక, అది ఎక్స్‌ప్రెస్ చెయ్యలేక, ఎక్స్‌ప్రెస్ చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న భయంతో కొంచెం మేబీ పెద్దవాళ్ళంటే భయం గానీ, లేకపోతే మీరు ఎక్కడ చులకనగా చూస్తారనే భయంతో కానీ, ఈ పర్సన్ ఏంటంటే కొంచెం వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే, ప్రేమ ఉన్నా సరే, అది అంత ఎక్స్‌ప్రెసివ్ చేయకుండా దాచుకుంటూ ఉండేవాళ్ళనమాట. సో ఇప్పుడు ఏంటంటే మేబీ వీళ్ళకి మీరంటే ధైర్యం రావచ్చు, ప్రేమ ఎక్కువై ఉండొచ్చు, మీకు అట్రాక్ట్ అవుతున్నారు, మీతో మాట్లాడాలనిపిస్తుంది, మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది, మీతో ఎలాగైనా సరే తన ప్రేమ ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనిపిస్తుంది. మీరు లేకుండా ఉండలేకపోతున్నారు. మీరు లేకుండా, మీ ప్రేమ లేకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారు. అందుకే ఏదైతే అదయింది. ఇంక నేను చెప్పేయాలి, తప్పదు అనే సిచ్యువేషన్‌కి వీళ్ళొచ్చేసారనమాట. మీరు ఏదన్నా సరే భరించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. Now I know why I didn't have these feelings for anyone else. ఈ ఫీలింగ్స్ నాకు వేరే ఎవరి మీద ఎందుకు లేవని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బికాస్ వాళ్ళు నాకు తెలిసి మీకు ఈ పర్సన్‌కి మధ్య ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఉంది అని నాకు అనిపిస్తుందండి. సో మీరెలా ఆలోచిస్తున్నారో వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలు, వాళ్ళ ఆలోచనలు సేమ్‌గా ఉంటున్నాయి. సో కాబట్టి మీ ఇద్దరి మధ్య ఏంటంటే కొంతవరకు డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ వస్తున్నాయి. గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. ఒకేలాగా ఆలోచించడం, ఒకేలాగా బిహేవ్ చేయడం, ఇక్కడ మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళ కోసం వాళ్ళు కూడా అక్కడ బాధపడ్డము, ఇక్కడ మీరు సడన్గా లో ఎనర్జీలోకి వెళ్ళిపోవడం, మీరు లో అయిపోతే అక్కడ వాళ్ళకి ఎందుకో తెలియకుండా లో ఎనర్జీ అయిపోవడం, ఎక్కడో తెలియకుండా ఆ ఎనర్జీ ఫ్లో అనేది ఉంది మీకు మీ పర్సన్‌కి మధ్య. టెలికమ్యూనికేషన్ ద్వారా కూడా ఇక్కడ మీరు మీ పర్సన్ మాట్లాడుకుంటున్నారు. నౌ ఐ నో ఐ డిడ్ంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ ఎనీవన్ ఎల్స్ అని. బికాజ్ వీళ్ళు ఏంటంటే మీ లైఫ్కి మిమ్మల్ని వదిలేసి మనిద్దరం ఇంకా సెపరేషన్ అయిపోదాము, నా లైఫ్ నేను చూసుకుంటా, నీ లైఫ్ నువ్వు చూసుకో, జస్ట్ ఏదో మనీ కోసమే నేను నీ లైఫ్లోకి వచ్చాను, నా పని అయిపోయింది, వెళ్ళిపోతాను అని ఇట్లా ఏమన్నా చెప్పున్నారేమో. నాకు లగ్జూరియస్ లైఫే ఇంపార్టెంట్, మనీయే ఇంపార్టెంటు అని చెప్పేసి ఈ పర్సన్ ఏంటంటే ఇన్మెచ్యూరిటీతో మిమ్మల్ని దూరం చేసుకున్నారు అని ఇక్కడ వస్తుందన్నమాట. అలాంటి ఎనర్జీస్ అనేది పిక్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి మీకు మెసేజ్ చేయాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీకు ఏదో ఒక విధంగా మీతో కనెక్ట్ అవ్వాలి అని కానీ వీళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే మీతో మాట్లాడినంత ఈజీగా ఈ పర్సన్ ఇంకెవరితోనూ మాట్లాడలేకపోతున్నారు. అంత ప్రేమ ఇంకెవరిపైన వీళ్ళకి రావట్లేదు. సో మిమ్మల్ని డెఫినెట్‌గా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. తన లైఫ్ అంటే మీరు లేకుండా తన లైఫ్లో తను హ్యాపీగా ఉండగలను అనుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. బట్ మీరు లేకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా మీ పర్సన్ని మీ వైపుకి వచ్చేలా చేస్తున్నాయి. మీ ప్రేమ అలా ఉంది మరి మీ పర్సన్ వైపు. అంతగా ఇష్టపడుతున్నారు మీరు ఈ పర్సన్ని, అంతగా ప్రేమిస్తున్నారు. ఐ వాజ్ జస్ట్ ఫ్లర్టింగ్, ఐ వాజ్ నాట్ సీరియస్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్.
సో డెత్ కార్డ్. వీళ్ళని వీళ్ళు మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ వీళ్ళ ఫ్లర్టింగ్ బిహేవియర్ ఉంది కదా, మీ వైపు ఫ్లర్ట్ చేస్తూ ఏదో జస్ట్ అలా టైం పాస్గా కానీ ఫ్లర్ట్ చేయడానికి కానీ అలా మేబీ ఈ పర్సన్కి కొంచెం ఫ్లర్టింగ్ బిహేవియర్ ఉండొచ్చు. లైఫ్ అంటే సీరియస్నెస్ లేకపోయి ఉండొచ్చు, లవ్ అంటే సీరియస్నెస్ లేకపోయి ఉండొచ్చు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళలో చాలా మార్పు అనేది వచ్చింది, చాలా చేంజెస్ అనేది వచ్చింది, వీళ్ళ ఎనర్జీస్లో చాలా చేంజెస్ అనేది వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అనే విషయానికి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకు నేను అప్పుడు అలా బిహేవ్ చేశాను, ఎందుకు నేను అప్పుడు అలా ఫ్లర్టింగ్ లాగా చేశాను, ఎందుకు నేను అప్పుడే చేంజ్ ఎందుకు అవ్వలేదు, ఎందుకు నేను సీరియస్గా ఉండలేకపోతున్నాను, ఎందుకు నన్ను నేను మార్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని ఈ పర్సన్ ఇప్పుడు రియలైజేషన్ అనేది అవుతున్నారు. పాస్ట్లో మేబీ వీళ్ళు మీతో సీరియస్ రిలేషన్షిప్ ఏమీ మెయింటైన్ చేసి ఉండకపోవచ్చు, ఫ్లర్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళ అందంతో కానీ, లేకపోతే వాళ్ళ మనీ చూపించి కానీ, లగ్జూరియస్ లైఫ్ చూపించి కానీ, నా దగ్గర అది ఉంది ఇది ఉంది, నేను హ్యాపీగా చూసుకుంటాను, నీకేం కావాలన్నా ఇస్తాను, నేను మంచిగా చూసుకుంటానని చెప్పేసి మిమ్మల్ని ఫ్లర్ట్ చేసి ఉండొచ్చు. ఫ్లర్ట్ చేసి ఏంటంటే కొంత టైం అయిపోయిన తర్వాత లేదు, నా లైఫ్ నేను చూసుకోవాలి, నా కెరియర్ నేను చూసుకోవాలి, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, నా మనీ నాకు ఇంపార్టెంట్, నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్, నా నేమ్ ఫేమ్ అనేది నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి మేబీ వీళ్ళు మీకు దూరం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరంటే ఈ పర్సన్కి చాలా మిస్ అవుతున్నారు, మీరంటే చాలా ప్రేమ ఉంది. డెఫినెట్గా వీళ్ళు మీకోసం మారుతున్నారు, మార్పు అనేది వీళ్ళ లైఫ్లో వస్తుంది. ఐ నో యూ స్టిల్ లవ్ మీ, ఐ కెన్ ఫీల్ ఇట్. అంటే మీరు ఇంకా తనని ఇష్టపడుతున్నారని కానీ, ఇంకా తనని ప్రేమిస్తున్నారని కానీ, ఇంకా మీరు తనని మర్చిపోలేకపోతున్నారని అన్న విషయం వీళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఒక తెలియని వైబ్రేషన్స్ అనేది ఇద్దరి మధ్య ఉందండి. అది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, సోల్ టు సోల్ కనెక్షన్ ఉంది. అందుకే మీరు ఇంకా తనని మర్చిపోలేదు, తనని ఇంకా మీరు లవ్ చేస్తూనే ఉన్నారు, తన కోసం మీరు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు అన్న విషయం తనకి తెలిసిపోతుంది. ఎందుకంటే మీ ఎనర్జీస్ తనని మీరు బాధపడితే తను బాధపడుతున్నారు, మీరు హ్యాపీగా ఉంటే ఎందుకో తెలియకుండా తను కూడా హ్యాపీగా ఉంటున్నారు. సో ఇది ఏంటి అనేది వీళ్ళు తెలుసుకుంటున్నారు, అది వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారు. మీరు ఇంకా తనని లవ్ చేస్తున్నారు, తన కోసం మీరు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు, తన ప్రేమ కోసం మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు అనే విషయం ఇంకా ఆ పర్సన్ తెలుసు, అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చూడండి, నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మళ్ళీ మీకు వచ్చి తన ప్రేమను చెప్పాలి, చూపించాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ చూపించాలి అన్నా కూడా వీళ్ళకి ఎందుకో తెలియని భయం ఉందండి. వాళ్ళకైతే మీరంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు, మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. బట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, కాసేపు ప్రేమ ఉందనిపిస్తుంది, కాసేపు ప్రేమ లేదనిపిస్తుంది, ఇన్మెచ్యూరిటీ. కాసేపు ఎంతో మెచ్యూరిటీతో తనకి వెళ్ళి ప్రపోజ్ చేయాలని కానీ, తనతో ఉండాలని కానీ, తను లేకపోతే నేను ఉండలేనని కానీ, ఇలా తన ఫీలింగ్స్ అంటే తనకు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వద్దులే, ఇప్పుడు వద్దులే, తర్వాత చూసుకుందాంలే, తను వచ్చినప్పుడు చూసుకుందాంలే, నేనే ఎందుకు ముందే ఎందుకు చెప్పాలి, తను రాని, తను వచ్చినప్పుడు తను చెప్పినప్పుడే చూద్దాము, ఇలా టూ టైప్. కాసేపేమో మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఉంటారు, కాసేపేమో ఇన్మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఉంటారు. సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, మ్యారీడ్ పీపుల్, అన్మ్యారీడ్ పీపుల్, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా చూడొచ్చు. మీ క్రష్ కోసమైనా చూడొచ్చు, మీ బెస్టీస్ కోసమైనా చూడొచ్చు, మీ ఫ్రెండ్ అనుకొని చూడొచ్చు. అక్కడ లవ్ అని చెప్పిన దగ్గర సో ఎఫెక్షన్ కానీ కేరింగ్ కానీ అలా తీసుకోండి.
ఐ నో ఐ గాట్ మై కర్మ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో మిమ్మల్ని మీ ప్రేమని వదులుకున్నందుకు వాళ్ళకి చూడండి డిప్రెషన్లో ఉన్నారు, చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని కానీ మీ ప్రేమని కానీ మీ ఎఫెక్షన్ కానీ మీ అంతా ఏంటంటే ఇది తన చేతులారా మిమ్మల్ని కోల్పోయానని కానీ మీ ప్రేమను కోల్పోయానని కానీ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీరంటే ప్రేమ ఉంది, మిమ్మల్ని కోల్పోవడం, మిమ్మల్ని మీ ప్రేమని కోల్పోవడం అనేది వాళ్ళకు అర్థమవుతుంది. నా టైం బ్యాడ్ వల్ల నేను తన్ని వదులుకున్నాను, తనకి దూరంగా ఉంటున్నాను, అందుకే నేను ఇప్పుడు ఇంత నరకం అనుభవిస్తున్నాను, ఇంత సాడ్గా ఉంటున్నాను, ఇంత సాడ్ ఎనర్జీస్లో ఉంటున్నాను, ఇంత లోన్లీగా ఉంటున్నాను, ఇంత డిప్రెషన్ ఉంటున్నాను. తను నాకు ఫేవరబుల్గా ఉన్నప్పుడు, తను నాకు మంచిగా ఉన్నప్పుడే తనని దూరం చేసుకోకుండా, తనకి దూరం అవ్వకుండా, తన ప్రేమను మంచిగా అర్థం చేసుకొని తనకి దగ్గర అయ్యి ఉంటే కనుక ఈరోజు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత బాధపడుతూ ఇంత సాడ్ ఎనర్జీస్లో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు, ఇదంతా తన మిస్టేకే అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ ఇప్పటిదాకా వచ్చిన రాశులు అయితే కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి వాళ్ళు ఉన్నారండి. అండ్ ఇంకా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వీళ్ళు ఏంటంటే మీ ప్రేమని కోల్పోయానని బాధపడుతున్నారు, డిప్రెషన్లో ఉన్నారు. సో వీళ్ళ లైఫ్లో మీ ప్రేమను కోల్పోయిన తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా పోయింది. మేబీ అది తన జాబ్ పోయి ఉండొచ్చు, తన అనుకునే వాళ్ళు ఎవరూ లేకపోయి ఉండొచ్చు, తన బాధ చెప్పుకున్నా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేకపోయి ఉండొచ్చు, తను లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అది మేల్ అవ్వనియండి, ఫీమేల్ అవ్వనియండి, మీ హస్బెండ్ అవనియండి, మీ వైఫ్ అవనియండి, ఆర్ ఎక్స్ట్రా రిలేషన్షిప్ అయినా అవ్వనియండి, తనని ప్రేమించే వాళ్ళు లేరు, తన ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. చాలా సాడ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో నేను నీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు, నీ నుంచి నేను దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు, నీ ఆలోచనల నుంచి నేను దూరంగా వెళ్ళలేదు, నీ నుంచి దూరం వెళ్ళానేమో కానీ నీ ఆలోచనల నుంచి నేను ఎప్పటికీ దూరం వెళ్ళను. మన ప్రేమ ఇంపార్టెంట్, విక్టరీ ఇంపార్టెంట్ అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. సో మన మ్యారేజ్ ఇంపార్టెంట్, మన రిలేషన్షిప్ ఇంపార్టెంట్. మేబీ నేను నీ నుంచి దూరంగా వెళ్ళుండొచ్చు, దూరం అయ్యి ఉండొచ్చు, వేరే వాళ్ళ మాటలు విని, లేకపోతే నా ఫ్యామిలీ ఒప్పుకోలేదని కానీ, ఇంకొక పర్సన్ ఒప్పుకోలేదని కానీ, ఇక్కడ మీరు కానీ ఈ పర్సన్ కానీ సపరేట్ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒక పర్సన్ మ్యారీడ్, ఒక పర్సన్ అన్మ్యారీడ్ అయినా అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కుదరదు, మనం ఇలా రిలేషన్షిప్లో ఉండడం కరెక్ట్ కాదని కానీ, నీతో నేను ఇలా మాట్లాడడం పద్ధతి కాదు అని కానీ, మేబీ ఈ పర్సన్కి మీరు దూరంగా ఉండుండొచ్చు, లేకపోతే ఈ పర్సన్ మీకు దూరంగా ఉండుండొచ్చు. సో వైస్ వర్సా మీకు ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోండి. ఈ పర్సన్ అయితే డెఫినెట్గా మీ నుంచి దూరం అయ్యారే కానీ మీ ఆలోచనల నుంచి ఈ పర్సన్ ఎప్పటికీ దూరంగా ఉండరు ఆర్ ఉండలేరు. మన ప్రేమే ఇంపార్టెంట్, డెఫినెట్గా మన ప్రేమ గెలుస్తుంది, ఒక సక్సెస్ అనేది మన లవ్లో వస్తుంది. నేను నీ దగ్గరికి వస్తాను, నేను నీకు దగ్గర అవుతాను అంటున్నారు మీ పర్సన్. ఇప్పుడు నేను నీకు దూరం అయ్యి ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా నేను నీ వాడిలా నీ వాడిలా ఆర్ నీ దానిలాగా నీకు దగ్గర అవుతాను అని ఎందుకంటే మన ప్రేమ ముఖ్యం. ఎవరు ఏమైనా అనుకోని
ఎవరు ఏమైనా చేయని, మన ప్రేమ ముఖ్యం, మనం పెళ్లి చేసుకుందాం, మనం సంతోషంగా ఉందాము, మనం సంతోషంగా ఉండడం నాకు ఇంపార్టెంట్ అని మీ పర్సన్ ఇక్కడ అంటున్నారు. We were a mess, you and I, but you captivated my soul in many ways. మీరు తన మనసుని చాలా విధాలుగా గెలుచుకున్నారంట. మీ మంచితనంతో కానీ, మీ ప్రేమతో కానీ, మీరు మీరు నలుగురితో మాట్లాడే విధానం వల్ల కానీ ఈ పర్సన్ మనసు మీరు గెలుచుకున్నారు. మీరిద్దరూ ఎంత గొడవ పడినా సరే, ఎంత ఒకరంటే ఒకరికి పడరు అంటే మీ ఇద్దరు ఎంత గొడవ పడినా సరే ఈ మనిషి మనసు మీరు చాలాసార్లు గెలుచుకున్నారు అని ఈ పర్సన్ చెప్తున్నారు. సో అందుకే వీళ్ళు మీతో ఫ్యూచర్లో కూడా కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. మీతో కలిసి ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, బట్ మీరేంటంటే ఈ పర్సన్కి అంత అటెన్షన్ అనేది ఇవ్వట్లేదు. మీతో కలిసే వీళ్ళేమో ఫ్యూచర్ చూస్తున్నారు, ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారు, కానీ మీరు ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు, కేర్ చేయట్లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు మీకు వచ్చి కాల్ చేసినా సరే, మెసేజ్ చేసినా సరే మీరు ఈ పర్సన్ని చూడట్లేదు, మీరు చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. మీరు మీ లైఫ్లో మీరు బిజీగా ఉంటున్నారని కానీ, లేకపోతే మీరు తనని పట్టించుకోవట్లేదు, కేర్ చేయట్లేదు అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు మీరు ఇంకా తన కోసం ఎదురు చూస్తున్నారని కానీ, తన కోసమే మీరు ఇంత దిగులు పడుతున్నారని కానీ వాళ్ళకి తెలియదు కదా. నువ్వు నా విషయంలో నా మనసు నువ్వు చాలాసార్లు గెలుచుకున్నావు, కాబట్టి నా ఫ్యూచర్ నీతోనే అనుకుంటున్నాను. నేను ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తున్నాను నీతో కలిసి సంతోషంగా ఉండడానికి, నీతో కలిసి హ్యాపీగా ఉండడానికి. కానీ నువ్వెందుకు ఇలా నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు ఇలా మూడ్ ఆఫ్లో ఉంటున్నావు అంటున్నారు మీ పర్సన్. ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. వీళ్ళు మీకు తెలియనీరంట, వాళ్ళు మీరు అంటే ఇంకా వాళ్ళకి కేరింగ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, ప్రేమ ఉంది అనేది వీళ్ళు మీకు తెలియనియరంట. ఎందుకు తెలియనియరో చూద్దాం. బికాస్ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం సైలెంట్ అండి, ఎవరికి ఏమీ తెలియకూడదు, అంతా సీక్రెటివ్గా ఉండాలి. కింగ్ ఆఫ్ వర్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఎవరికి తెలియకూడదు. ఈ పర్సన్ ఏంటంటే ఏది తన మనసులో ఉన్న ప్రేమ కానీ, బాధ కానీ, ఎమోషనల్ కానీ, లేకపోతే సాడ్ కానీ అవతల పర్సన్కి తెలియనీయకూడదు. ఎవరికైనా సరే, ఇష్టపడిన వాళ్ళకైనా సరే, ప్రేమించిన వాళ్ళకైనా సరే, తన బాధ ఏదో తను పడతాను, తన కష్టాలు ఏదో తను పడతాను అంటారే కానీ చెప్పుకుంటే కొంతమంది ఏంటంటే చెప్పుకుంటే ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే చెప్పుకున్నా ఏంటి ఉపయోగము అని ఇంకొంతమంది అనుకుంటారు. ఈ పర్సన్ ఏంటంటే ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. ఇంకా మీరంటే అంతే కేర్ ఉందని కానీ, అంతే ఎఫెక్షన్ ఉందని కానీ, అంతే ఇది ఉందని కానీ ఈ పర్సన్ మీకు తెలియనీయకుండా దాచిపెడతారు. బికాజ్ ఈ పర్సన్ ఏంటంటే చాలా మెచ్యూర్డ్. అంటే మేబీ మీకన్నా ఏజ్లో పెద్ద అయి ఉండొచ్చు, చాలా మెచ్యూర్డ్ అనమాట.
ఎవరితో ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చెప్పకూడదు, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇక్కడ ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్ అని ఎందుకు అంటున్నారంటే, మేబీ ఫ్యామిలీ కోసం కానీ, లేకపోతే కాస్ట్ డిఫరెన్స్ కోసం కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ కోసం కానీ, లేకపోతే ప్రాపర్టీస్ డిఫరెన్సెస్ కోసం కానీ, లేకపోతే మీరు ఎక్కువ క్యాస్ట్ అయ్యుండొచ్చు, వాళ్ళు తక్కువ క్యాస్ట్ అయ్యుండొచ్చు, లేకపోతే మీకు ఎక్కువ మనీ ఉండొచ్చు, వాళ్ళకి తక్కువ మనీ ఉండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మేబీ ఇంట్లో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదని మీ నుంచి మేబీ మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు ఈ పర్సన్. కానీ మీరంటే ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్, ప్రత్యేకమైన స్థానం అనేది వీళ్ళ మనసులో ఎప్పటికీ ఉంటుంది. బికాస్ మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా చూస్తున్నారు వీళ్ళు. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. మేబీ ఫ్యామిలీ కోసం మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మర్చిపోలేక మళ్ళీ మీ లైఫ్లోకి డెఫినెట్గా తిరిగి వస్తారు. లేకపోతే ఫ్యామిలీని ఒప్పించి కానీ. ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ వెన్ యూ లెఫ్ట్ మీ అని మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. నన్ను, నా ప్రేమని నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు నిజంగా నా మనసు చాలా ముక్కలైపోయింది అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. సో డెవిల్, మీకేమో ఈ పర్సన్ అట్రాక్ట్ అయ్యారు, మీతో మాట్లాడాలని కానీ, మీతో రీయూనియన్ చేసుకోవాలని కానీ, మీకు తన లవ్ చెప్పాలి అని కానీ. ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అయిపోయారు, చాలా ఎడిక్ట్ అయిపోయారు మీకు. కానీ మీరేంటంటే ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు. ఉంటే ఉండు, లేకపోతే పోతే పో అన్నట్టుగా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. ఆ నెగ్లిజెన్స్ ఏంటంటే ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, అసలు నా మనసు ఎంత గాయపడిందో, ఎంత ఎంత హర్ట్ అయ్యానో, ఎంత ముక్కలైందో నీకేం తెలుసు? నువ్వు మళ్ళీ వస్తావు, నువ్వు మళ్ళీ నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావు అని నేను ఎదురు చూడని రోజు లేదు అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.